హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శిరీష బోటిక్. మన బోటిక్లో ఇది లెహంగా అండి. నేను లెహంగా కుట్టాము. ఇంకా కొంచెం వర్క్ ఉందన్నమాట. దీనికి డాజిల్స్ అవి వేయాలి. ఫ్రంట్ డాజిల్స్ అవి డోరీస్ పెట్టి ఫ్యాన్సీ డాజిల్స్ వేస్తాం కదా. ఈ శారీ కాస్ట్ అయితే 30,000 అండి. బార్డర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా ఫీజింగ్ అది పెట్టాలి, అది కొంచెం పెండింగ్లో ఉంది వర్క్. ఇప్పుడే స్టిచ్చింగ్లో ఉంది. నేను వీడియో కోసం అని తీసుకున్నాను. మధ్యలో దీనికి పళ్ళు వస్తుంది కదండి, ఈ పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళులో నుంచి నేను ఇలా హ్యాండ్స్ బార్డర్లో నుంచి హ్యాండ్స్ తీసుకొని ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టించాను. పళ్ళు పార్ట్ అంతా ఫ్రంట్ పెట్టించి మళ్ళీ బార్డర్ ఇక్కడ పెట్లం ఇచ్చానండి. ఇలా స్క్వేర్ పెట్లం ఇచ్చాను. ఎందుకంటే అంత కాస్ట్లీ శారీ క్లాత్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా చేద్దామనేసి. ఎందుకంటే ఇది ఆల్రెడీ హాఫ్ శారీ ఫంక్షన్కి వస్తామండి శారీ. అది శారీ కాంబినేషన్ తోటి వర్క్ చేయించాను. ఇది ఇంకా అవ్వలేదు స్టిచ్చింగ్. లెహంగా అయిపోయాక, ఒకవేళ రెడీ అయిపోయాక నేను అంటే మేబీ షోరూమ్కి వెళ్తున్నాను అనమాట. నేను ఒకవేళ వచ్చేసరికి వీళ్ళ కుట్టేసి ఇచ్చేస్తారేమో, కస్టమర్ వస్తే అని చెప్పి ఇప్పుడే వీడియో తీస్తున్నాను. ఇలా హ్యాండ్స్కి ఇలా చేయించాను అనమాట. ఆల్ ఓవర్ వర్క్. చిన్న పాప అండి, మేబీ తనకు ఒక 12 years 11 years పాప. లెహంగా ఓని ఫంక్షన్ చేస్తున్నారు వాళ్ళు, శారీ ఫంక్షను. సో వేరే సపరేట్ రాసిల్ క్లాత్ తీసుకొని నేను వర్క్ చేయించాను. ఇది బ్యాక్ ఓపెన్ పెట్టించాను. చిన్నపిల్లలకి బ్యాక్ ఓపెన్ బాగుంటుంది కదా అనేసి బ్యాక్ ఓపెన్ పెట్టించాను. ఇంకా అయితే ఇదండి, ఫిల్ట్ వేయాలి. ఇంకా చాలా పెద్దగా అవుతుంది. మధ్యలో ఎంత ఉంటే అంత ఫిల్ట్ వేసి, ఎందుకంటే కాస్ట్లీ శారీ కదా. సో వేస్ట్ కాకుండా మేము ఎక్కడ క్లాత్ కట్ చేయమండి. మొత్తం మనకంతా బార్డర్ కింద ఫిల్ట్ వస్తుంది. పెద్దగా అయ్యే కొద్దికి ఫిల్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. కట్టు చెంగు ఉంటుంది కదా మేడం, కట్టు చెంగులో క్లాత్ తీసుకొని మొత్తం కట్టు చెంగులోది మేము అది 2 పార్ట్లుగా కట్ చేసి, వాళ్ళ ఇంట్లో 1 year పాప కూడా ఉంది. ఆ 1 year పాపకి ఇలా మళ్ళీ శారీలో బార్డర్ 1 side బార్డర్ అంతా వేసేసి ఇలా చిన్న లెహంగా కుట్టామండి. 1 year పాపకి ఇది కూడా ఫిల్ట్ వేయించాను. ఇది కూడా మేబీ ఇంకా ఎక్కువ వస్తుంది, బట్ 5 years వరకు వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా వేస్ట్ అవ్వకుండా దీనికి మాత్రం నేను వేరే క్లాత్ తీసుకొస్తానని చెప్పాను వాళ్ళకి. బ్లౌజ్కి బాడీ లెహంగా పెట్టేసి శారీలో క్లాత్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా ఇలా ప్లాన్ చేశానండి. సో ఇది మా బొటిక్లో ఈరోజు జరుగుతున్న వర్క్ అనమాట. సో నేను షోరూమ్కి వెళ్ళాలి. ఈ నెక్స్ట్ ఏం బుక్ అయినా ఏమి ఎలా డిజైన్ చేసామనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇలా వెనకాల పాట్ నెక్కి డోరీ.